తస్కరీ ద స్మగ్లర్స్ వెబ్ అని కొత్త హిందీ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మొన్న జనవరి 14 బుధవారం నుంచి. ఇమ్రాన్ హాష్మీ హీరో అండ్ మన డైరెక్టర్ నీరజ్ పాండే కొన్ని అంటే సినిమాలు 4-5 తీసిన, వెన్స్డే, స్పెషల్ 26, MS ధోని లాంటి సినిమాలు, ప్లస్ నెట్ఫ్లిక్స్కే స్పెషల్ ఆప్స్ పేరుతో 2-3 వెబ్ సిరీస్లు కూడా తీశాడు. సో ఈ తస్కరీ అంటే స్మగ్లింగ్ వెబ్, అంటే స్మగ్లింగ్ అనేదాన్ని తస్కరీ అంటారు అనమాట. సో 7 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 45 నుంచి గంట సేపు ఉంది. సో మొత్తం చూడడానికి 6 గంటల టైం అయితే పట్టింది నాకు. నేను మొదటి 2 ఎపిసోడ్లు చూసి కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే ఉందిలే అనుకున్నాను. అంత సెటప్కి వాడుకున్నారు 2 ఎపిసోడ్లు. ఆ 3వ ఎపిసోడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 3, 4, 5 అయితే నేను కంటిన్యూస్గా ఆపకుండా చూశాను. అలా ఉన్నాయి ఆ 3 ఎపిసోడ్లు. ఇక మళ్ళీ 6, 7లో వీళ్ళ డౌన్ఫాల్, మళ్ళీ రైజు, మొత్తానికి సీజన్లోనే మొత్తం కంప్లీట్ చేశారు. పెండింగ్ పెట్టకుండా మళ్ళీ సీజన్ 2 అని చెప్పకుండా కంప్లీట్ కథ స్టార్ట్ అవుతుంది, కథ ఎండ్ అవుతుంది. అసలు ఎంత థ్రిల్లింగ్గా ఉందంటే అంత థ్రిల్లింగ్గా ఉంది. అసలు నీరజ్ పాండే భలే తీశాడు. అసలు ఎలా తీశాడబ్బా, ఇంత వాస్ట్ క్యాన్వాస్, అసలు ఎన్ని దేశాలు, ఎంత కస్టమ్స్ వాళ్ళది కష్టాలు, అసలు ఎలా స్మగ్లింగ్ చేస్తారు, ఎందుకు చేస్తారు, వీళ్ళు ఎలా పట్టుకుంటారు, వీళ్ళు పడే బాధలు ఏంటి, అబ్బా అసలు ఎక్కడ మెలో డ్రామా లేకుండా చక్క వెళ్ళిపోయింది. విత్ నైస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఏమంటారు పాత 80s లాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో. ఒక పాట లేదు, ఒక ఫైట్ లేదు, ఏమీ లేదు, జస్ట్ మనం ఇన్వాల్వ్ అయిపోతాం. 3-4 అయితే ఎక్సలెంట్. ఆ హీరోయిన్ ఎవరో కొత్త అమ్మాయి భలే ఉంది. ఆ అమ్మాయి అసలు ఆ అమ్మాయి వచ్చిన కాడి నుంచి 3-4లో అయితే అద్దరిపోయింది అసలు. ఇక మన ఇమ్రాన్ హాష్మీ ఇక మామూలు, అంటే ఆ క్యారెక్టర్ ఎవరున్నా చేయగలరు, కానీ ఇమ్రాన్ హాష్మీ ఉండడం వల్ల చూడగలిగా నేను. అదే కొత్త వాళ్ళంటే చూసేవాడిని కాదు. ఇమ్రాన్ హాష్మీ వల్ల ఆ స్టేటస్ వచ్చింది. ఇక మిగతా అందరూ కొత్త యాక్టర్లే. అసలు భలే రాశారు. డైలాగ్స్ అంటే లాజికల్గా మనం ఏమనుకుంటాం అదే జరుగుతూ ఉంటుంది సినిమా అక్కడ. ఇంత కన్విన్సింగ్గా, ఇంత లాజికల్గా అసలు ఎలా తీశారబ్బా అనిపించింది. అసలు ఇది చూస్తే గోల్డ్ స్మగ్లింగ్ చూస్తే అసలు ఈ వెబ్ సిరీస్ చూసి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎలా స్మగ్లింగ్ చేయాలి అన్నట్టుగా ఉంది. అసలు ఇది అబ్బా భలే తీశాడు అసలు నీరజ్ పాండే, అద్దరిపోయింది. నేను ఏదో 1-2 చూసి ఏంటబ్బా సెటప్కి ఇంత టైం తీసుకున్నారు, ఇంట్రెస్టింగ్గా ఏం పెద్దగా లేదనుకున్నాను, కానీ బట్ 3, 4, 5 ఎక్సలెంట్, 6, 7 కూడా సూపర్. ఇంకా క్లైమాక్స్ గంట సేపు ఉంది 7వ ఎపిసోడు. అది కొంచెం అంటే సింపుల్గా చుట్టేశారా, సింపుల్గా అయిపోయిందా క్లైమాక్స్ అనిపించింది. బట్ రియాలిటీలో, రియల్ లైఫ్లో అలాగే జరుగుతుందేమో. ఎందుకంటే మనం సినిమాలు చూసి అలవాటు పడి క్లైమాక్స్ అంటే భారీ ఎత్తున ఫైటింగ్లు, పెద్ద టెన్షన్లు ఇవేం లేకుండా భలే తీసుకెళ్లారు అబ్బా. నిజంగా భలే. నీరజ్ పాండేనే రాసుకున్నాడు, నీరజ్ పాండే డైరెక్టరు. నెట్ఫ్లిక్స్ వాళ్ళ కోసం మంచి ఇది సినిమాగా తీయలేము, ఎందుకంటే 2-3 గంటల్లో చెప్పే కథ కాదు, డీటెయిల్గా ప్రతి ఒక్కటి చెప్పాలి, ప్రతిదీ చూపించాలి. సో అందుకే ఇది వెబ్ సిరీస్గా వచ్చింది. 6-7 గంటలు అసలు అద్దరిపోయింది మన వర్త్ టైంకి. సో చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. హిందీ ఒరిజినల్ నేను హిందీలోనే చూశాను, తెలుగు డబ్బింగ్ కూడా ఉందనుకుంటా, గమనించలేదు. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ తస్కరే, ఇమ్రాన్ హాష్మీది. నా రేటింగ్ వచ్చి 4/5. సో డోంట్ మిస్, వాచ్ ఇట్. నెట్ఫ్లిక్స్ ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే నిరభ్యంతరంగా చూడొచ్చు, హ్యాపీగా ఫ్యామిలీతో ఎంచక్కా అందరు కలిసి చూడొచ్చు, అందరూ థ్రిల్ అవుతారు, బాగా డిస్కస్ చేసుకుంటూ చూడొచ్చు, అరే భలే ఉంది కదా అనేసి. సో ఎస్పెషలీ 1-2 మీకు పెద్దగా నచ్చకపోయినా ఓపిక్గా చూడండి. 3 ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, హీరోయిన్ ఎంట్రీ ఎప్పుడైతే ఉందో అక్కడి నుంచి సినిమా అంటారు, వెబ్ సిరీస్ ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. 3, 4, 5 అయితే మీరు కాపకుండా చూస్తారు. మళ్ళీ 6, 7 మామూలే. అది తస్కరే మన నెట్ఫ్లిక్స్లో ఉంది. 7 ఎపిసోడ్లు, 6-7 గంటలు టైం కావాలి. సో చూసుకోండి మరి. సో ఖచ్చితంగా చూడండి. నా రేటింగ్ వచ్చి 4/5. ఓకే, బాయ్.